హాయ్ అండి. అందరూ బాగున్నారా? మనం బియ్యం పిండితో ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ట్రై చేయండి. ముందుగా ఒక బియ్యం పిండి ఒక కప్పు తీసుకొని దాంట్లోకి సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిగడ్డలను, అదేవిధంగా సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న కరివేపాకును వేసి నేను వీడియోలో చూపించిన విధంగా 1 టేబుల్ స్పూన్ అంతా కారాన్ని వేసుకోవాలి. ఇలా కారాన్ని వేసుకున్న తర్వాత అదేవిధంగా రుచికి తగినంత 1 టేబుల్ స్పూన్ అంత సాల్ట్ను కూడా నేను వీడియోలో చూపించిన విధంగా వేసుకోండి. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ అంత జీలకర్ర, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ అంత నువ్వులను కూడా వేసేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత ఈ యొక్క బియ్యపిండి యొక్క మిశ్రమాన్ని నేను వీడియోలో చూపించిన విధంగా దాంట్లో 1 టేబుల్ స్పూన్ అంత అల్లాన్ని కూడా వేసేసుకోండి. ఇలా అల్లం వేసుకోవడం వలన రుచి చాలా బాగుంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వలన ఇలా వేసుకొని 1 టేబుల్ స్పూన్ అంత పసుపును కూడా వేసేసుకోండి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే చాలా బాగుంటుందండి. ఈవినింగ్ స్నాక్ లాగా కూడా చాలా బాగుంటుంది. అదేవిధంగా ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి ఈ బియ్యపిండి మిశ్రమాన్ని మామూలుగా అంత బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల పిండికి కరెక్ట్గా పడుతుందండి. ఈ కారము, ఈ నువ్వుల పొడి అన్నీ చాలా బాగా పడుతుంది. ఇలా వాటర్ వేసేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కలిపి పెట్టుకోవాలండి. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత అంతలోపు స్టవ్ వెలిగించి స్టవ్ పై పాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ముందుగా మనము ఒక చెక్క పైన పాలిథిన్ కవర్ వేసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ రాసుకొని పిండి ముద్దను తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా అప్పాల్లాగా ఒత్తేసుకోవాలండి. ఇదైతే మస్తు టేస్ట్ ఉంటుందండి. తెలంగాణ స్టైల్లో చాలా బాగుంటుందండి. ఇలా హోల్ పెట్టేసుకోండి. పెట్టుకోవడం వలన ఈవెన్గా ఇది కుక్ అవుతుందండి. చాలా బాగుంటాయి. అంతలోపు ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకొని హీట్ అయిన ఆయిల్లో ఒక్కొక్కటిగా నేను వీడియోలో చూపించిన విధంగా వీటిని బియ్యపిండి యొక్క రెసిపీని అన్నీ వేసేసుకోవాలండి. చూడండి ఎంత బాగా రౌండ్గా చాలా బాగుంది కదండి. చూస్తేనే చాలా టెంప్టింగ్గా ఉంది కదండి. మీరు కూడా ట్రై చేయండి. ఇది టిఫిన్కైనా స్నాక్కైనా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మరొక సైడ్ తిప్పి ఇలా 1, 2 ఇలా వేసేసుకొని మీరు ఇలా చేసేసుకున్నారనుకో తొందరగా 5 మినిట్స్లో ఈ రెసిపీ చేసుకోవచ్చండి. టేస్ట్ మాత్రం అద్రిపోతుంది. చూడండి ఎంత బాగున్నాయి. కలర్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్, పైన నువ్వులు, అదేవిధంగా కరివేపాకు, జీలకర్ర. అబ్బా ఎంత బాగా చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదండి. మీరు ఇలా చేసుకొని ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. ఇది స్నాక్ అయితే తింటా ఉంటే మీకు తినాలనిపిస్తుంది. ఇలా చేసేసుకొని అన్నీ ఇలా మొత్తం ఈ పిండి యొక్క మిశ్రమాన్ని అన్నీ నేను వీడియోలో చూపించినంగా ఇలా చేసేసుకొని తినండి. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. హెల్తీ ఫుడ్. మనం బియ్యం పిండిని రైస్ మనకు ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఇలా చేసేసుకొని తిన్నామనుకో పిల్లలకైతే బాక్స్లకు కానీ లేకుంటే ఈవినింగ్ స్నాక్లా కానివ్వండి చాలా ఇష్టంగా తింటారు. మనకు అన్నం తినబుద్ధి కానప్పుడు ఇలా చేసేసుకొని తినండి. 5 మినిట్స్లో ఈ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. మీరు ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడే కానీ నాకైతే ఇష్టమైన ఫుడ్ అండి. ఇది ఇష్టమైన రెసిపీ అండి. మీరు ఇలా చేసి ఎలా ఉందో లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్